ప్రభుత్వాలు ఏం చేయాలి, పూర్తి స్థాయిలో ప్రైవేటు వ్యవస్థను తీసేయాలి, ప్రైవేటు వ్యవస్థను తీసేసేయాలి ఈ విద్యా సంస్థలలో. ఎందుకు అంటే మీరు నాణ్యమైన విద్యను ఇస్తారు కదా. ఇప్పుడు ఇవాళ 1,00,000-2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి సగటు మానవునికి ఓ పిల్లవాడిని చదివించాలంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారు. నాణ్యమైన విద్యను అందించండి, నాణ్యమైనటువంటి చదువు చెప్పండి, వాళ్ళ జీవితాలు మారుతాయి. వీళ్ళు మొత్తం జీవితాలు కష్టపడి జీతాలు ఆరబోసి వచ్చినటువంటి జీతాన్ని అంతా తీసుకొని పోయి ఆ ప్రైవేట్ బల్లాలో పెడతా ఉన్నారు తల్లిదండ్రులు. ఎస్, నేను అంటా ఉన్నా, ఓ సంస్కరణ తీసుకురండి పోయి. సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టే తల్లిదండ్రులకు సంవత్సరానికి 10,000 కట్టడం పెద్ద లెక్క కాదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ వచ్చినటువంటి టీచర్స్ చాలామంది ఉన్నారు, ఇంగ్లీష్ పైన పట్టు ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయండి పూర్తి స్థాయిలో 100కి 100%. ఆడ ఈడ మేము ఓ స్కూల్ను చేసినాం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి చెప్పకండి, పేరు కాదండి.